శంషాబాద్ బహదూర్గూడలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఉదయం నుండి కూడా అక్కడ రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసులపై ప్రస్తుతం రాళ్లు కుర్చీలు విసిరేశారు రైతులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. పోలీసులపై కారం చెల్లి దాడి చేశారు రైతుల. విజువల్స్ ని మనం చూడొచ్చు. డీజీపీ యోగేష్ గౌతమ్ తో పాటు పలువురు సీఐలు ఈ దాడిలో గాయపడ్డారు. రైట్ నౌ సిట్యుయేషన్ ఏంటో తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏం జరుగుతోంది అక్కడ? సో కారం చెల్లిన విజువల్స్ ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసుల పరిస్థితి? గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవ ఇప్పుడు ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా అటు స్థానికులతో పాటుగా కొంతమంది నాయకులు, మిగతా వారికి బాసటగా వచ్చిన నాయకులు అందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఈ రోజు కొంత అగ్రెసివ్ గానే ఆందోళన చేశారు. బహదూర్గూడకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మెట్రో రైల్ హబ్ కి, హై స్పీడ్ రైల్ హబ్ కి 650 ఎకరాలను కేటాయించింది. ఆ కేటాయింపులో కొంతమంది బహదూర్గూడకు సంబంధించిన రైతులు సాగులో ఉన్నారు. సో వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ మొదటి నుంచి కూడా కేటాయింపును వ్యతిరేకిస్తున్నారు. దాంతో పాటుగా ఈ హై స్పీడ్ రైల్ వెళ్లే కారిడార్లలో చాలా వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ భూసేకరణలో భాగంగా దాదాపు 60 మీటర్ల మేర మార్కింగ్ చేస్తూ వచ్చారు. సో ఆ మార్కింగ్ కు సంబంధించి చాలా సాగు భూములు, ప్రస్తుతం సాగులో ఉన్న భూములు పోతున్నాయనేది ఒక ఆందోళన. సో ఈ రెండు అంశాలకు చెందిన రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ రోజు ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాని తర్వాత హైడ్రా ఎంటర్ అయింది. హైడ్రా ఎప్పుడైతే ఫెన్సింగ్ వేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు ఇంకా కూడా ఉద్రిక్తంగా మారింది. సో ఆ నేపథ్యంలోనే రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త తోపులాటగా మారింది. తోపులాటలో భాగంగానే కళ్ళల్లో కారం కూడా చల్లారు కొంతమంది రైతులు అనేది పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా కొంతమంది గాయపడ్డారు. మహిళా ఎస్ఐలతో పాటుగా కానిస్టేబుల్స్ మహిళా రైతులను వారించే క్రమంలో మహిళా ఎస్ఐల పైన, మహిళా కానిస్టేబుల్స్ పైన కూడా ఈ కళ్ళలోకి కారం చల్లినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం ఉద్రిక్తంగానే వాతావరణం అయితే అక్కడ కంప్లీట్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే రైతులు చెప్తున్నారు ఈ 4 కారిడార్లలో భూసేకరణ ప్రభుత్వం చేపట్టాలని చూస్తుంది. ఒకటి హైదరాబాద్ బెంగళూరు, అట్లాగే అమరావతి హైదరాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్, దాంతో పాటుగా హైదరాబాద్ ముంబై, అట్లాగే హైదరాబాద్ పూణే, ఈ 4 హై స్పీడ్ కారిడార్లకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, భూసేకరణ కూడా చేస్తుంది. రైల్వే అధికారులకు ఇప్పటికే దీనిపైన ఒక డిపిఆర్ ను కూడా అందజేసింది. మార్కింగ్ ను ప్రారంభించారు. సో ఎప్పుడైతే మార్కింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ మార్కింగ్ మొయినాబాద్ వరకు, బహదూర్గూడ నుంచి మొదలు పెడితే, అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే 650 ఎకర్స్ అలకేట్ చేసిన తర్వాత ఇది ఒక హై స్పీడ్ రైల్ హబ్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శంషాబాద్ ప్రభాకర్, ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మీరు రైతులకు నచ్చ చెప్పేందుకు అక్కడ డీసీపీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్ ని చూద్దాం. గవర్నమెంట్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడారు సార్ మాతోటి? మేము గవర్నమెంట్ కాదా? వినండి, మేము గవర్నమెంట్ కాదా? వినండి, మేము కాపాడడానికి ఉన్నాము. ఠీకే, బట్ ఈ విధంగా మా పైన చేస్తే మేము కాపాడడానికి ఉండము. సరే, వాళ్ళే ఇప్పుడు డిస్కషన్ ఓవర్, నెగోషియేషన్ ఓవర్. ఇక ఈ రోజుది సమాప్తి అయిపోయాయి. మేము ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ క్లోజ్ చేయండి. ఆగండి. దీంతో ఇది ఆరంభం మాత్రమే. గవర్నమెంట్ మీరు వినతి చేసుకోవచ్చు. మీతో కలెక్టర్ గారు మాట్లాడతారు, ఆర్డీఓ గారు అందరూ మాట్లాడతారు. ఇది కాదు, వస్తారు. చెప్పేది జస్ట్ ఆరంభమే. దీంతో స్టార్ట్ అయిందంటే అర్థమైందా? దీంతో స్టార్ట్ అయిందంటే మీకు సోమవారం అంతా కూడా కలెక్టర్ గారు అందరితో మాట్లాడతారు. అన్ని కూడా డిస్కషన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. దాని తర్వాతనే మీ ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా నడుస్తుంది. కాబట్టి మీరు సహనంగా ఉండండి, ఓపికతో ఉండాలి. ఇట్లా కారం పట్టుకొని రావడము, రాళ్ళు కొట్టుకొని రావడం వస్తే అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి. ఎవరెవరు ఏం చేశారో కూడా కెమెరాల్లో పడుతుంది. అర్థమైందా? కాబట్టి మీకు హక్కు ఉంది. మీరు ప్రశాంతంగా నిరసన తెలియజేయండి. మీ డిమాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. మీకు కూడా మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఏం చేసినా కూడా బాగుంటుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
సో అది పోలీసులు చెప్తుంది. డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు పోలీసులు స్వయంగా రైతులతో మాట్లాడి విన్నవిస్తోన్న వాళ్ళకి సర్ది చెప్తోన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం ఇప్పటి వరకు చూసాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలి, కానీ ఇలా పోలీసులపై దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. కలెక్టర్ వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తారు, సోమవారం మీతో మాట్లాడతారు, ఇది ఆరంభం మాత్రమే, మీరు గవర్నమెంట్కి విన్నవించుకోవచ్చు, కానీ ఈ పద్ధతిలో నిరసన తెలపడం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. కానీ రైతులు వినిపించుకోవట్లేదు. రైతులు తమ డిమాండ్స్ని మొరపెట్టుకుంటూ ఉన్నారు. మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు కలవలేదు, మేము ఒప్పుకోము, మాకు పరిహారం విషయమై ఏమీ మాట్లాడకుండా ఎలా మీరు భూములు తీసుకుంటారు అంటూ ఒక్కసారిగా మండిపడుతున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళందరినీ కూర్చోపెట్టి సర్ది చెప్పేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ప్రయత్నం కంటే ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. పోలీసులపైకి కారం చెల్లారు. పలువురు మహిళా రైతులు కారం చెల్లుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. కొంతమంది గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళు అంబులెన్స్ లో వాళ్ళకి చికిత్స అందిస్తున్న దృశ్యాల్ని కూడా మనం ఇంకొక వైపు చూసాం. కుర్చీలు విసిరి కొడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇలా పోలీసులపైకి తిరగబడితే, పోలీసులపై ఇలా దాడికి దిగితే మేము ఎలా ప్రొటెక్ట్ చేస్తాం మిమ్మల్ని అంటూ పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శంషాబాద్ బహదూర్గూడలో జరుగుతున్న పరిస్థితుల గురించిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. వారం రోజులుగా అక్కడ రైతుల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హైడ్రా రెవెన్యూ అధికారులు ఇప్పుడు వెళ్లి కంచె వేయడానికి ప్రయత్నించడంతోనే ఈ ఉద్రిక్తత తలెత్తింది. రైతులు ఒక్కసారిగా పోలీసులపై దాడికి దిగారు, కారం చెల్లారు. రైతులకు మద్దతిస్తోన్న బీజేపీ నేతల్ని కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించారు. సో ఫెన్సింగ్ వేస్తూ ఉండడంతోనే ఒక్కసారిగా రైతులు భగ్గుమన్నారు. భూములు ఇచ్చేందుకు ప్రస్తుతం అక్కడ ఉన్న రైతులందరూ కూడా నిరాకరిస్తోన్న పరిస్థితి. అయితే మీరు గవర్నమెంట్కి విన్నవించుకోవచ్చు, కలెక్టర్ మిమ్మల్ని సంప్రదిస్తారు, మీతో మాట్లాడతారు, ఇది ఆరంభం మాత్రమే అని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా రైతులు అక్కడ వినిపించుకోవట్లేదు. కారం